అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నదొచ్చేసి ఇంటర్మీడియేట్‌కి సంబంధించి గ్రామర్ అంశాలన్నీ కూడా ఉన్నటువంటి ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ గనక మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఈ ఏదైతే వీడియో ఉందో దాని కామెంట్ సెక్షన్‌లో నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మన మోడల్ ఏదైతే టెస్ట్ పేపర్స్ కానివ్వండి, మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెక్షన్ బిలో మీరు గనక చూసినట్లయితే 8th క్వెషన్ ఇది వొకేషనల్ వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ 3 మార్క్స్‌కి ఉంటుందది. వొకేషనల్ వాళ్ళకి. మామూలు వాళ్ళకేమో రెగ్యులర్‌గా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకొచ్చేసి 5 మార్కులకు ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెం తగ్గించి ఉంటుంది. 9 పాఠ్యాంశాల బదులు 6 పాఠ్యాంశాలు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ అంటాడు. కానీ ఇక్కడ మనకున్న దాన్ని బట్టి ఏ డయాగ్రామ్ గీయాలనేది మనం చూస్తాం అన్నమాట. ఇక ట్రీ డయాగ్రామ్ గీయమన్నారు. వీటిలో 5 రకాల దాకా ఉంటాయి. ఏది పై డయాగ్రామ్ అంటే పై డయాగ్రామ్ గీయాలి. బార్ డయాగ్రామ్ అంటే బార్ డయాగ్రామ్ గీయాలి. వీటితో పాటుగా రూట్ మ్యాప్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఒక 5 రకాలు మనకైతే ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది 5 మార్కులకు ఉంటుంది. మనం ఏం చేస్తాం, సెక్షన్ బి రాస్తాం, 8th క్వెషన్ అని రాస్తాం, ట్రీ డయాగ్రామ్ అని హెడ్డింగ్ పెడతాం. ఆ విధంగా మనం అయితే రాయడం అయితే జరుగుతుంది. అదిగోండి, టోటల్‌గా మీకు కనబడే విధంగా ఏమిచ్చాడు అంటే ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ హ్యాస్ బీన్ స్టడీడ్ ఇన్ మెనీ హిస్టారికల్ సివిలైజేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సైన్స్ గురించి చెప్తున్నాడని. ఇట్ ఈస్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ సైన్స్ అనే దాన్ని 3 భాగాలుగా చూస్తారట. అవి ఏంటి అంటే ఆ భాగాలు ఫార్మల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ అండ్ అప్లైడ్ సైన్సెస్. ఈ విధంగా 3 భాగాలుగా ఉన్నాయి. దీన్ని మనం ప్రజెంట్ చేయాలి. ఏ విధంగా ప్రజెంట్ చేస్తాము అంటే ఇప్పుడు మనకొచ్చేసి ఏంటంటే సైన్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి సైన్స్ అని హెడ్డింగ్ పెట్టేస్తాం. దీన్ని 3 భాగాలుగా చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా చక్కగా ఒక స్కేల్ తీసుకొని మనకి స్కేల్ అనేది మెయింటైన్ చేయాలండి. పెన్సిల్ ఇలాంటివి కూడా ఉంటే మంచిది. ఏదో రఫ్‌గా గీసినట్టుగా గీసేస్తే మాత్రం కొంచెం మార్కులు వేసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా స్కేల్ తీసుకోవాలి. జస్ట్ మీకు ఇప్పుడు ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాను కాబట్టి ఈ విధంగా 3 భాగాలుగా ఉన్నాయి. ఈ విధంగా 3 భాగాలు రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ 3 భాగాలు ఏంటి, ఫార్మల్, న్యాచురల్, అప్లైడ్. అదే విషయాన్ని మనం ఇక్కడ రాస్తాం. ఫార్మల్, న్యాచురల్, అప్లైడ్. ఈ విధంగా మనమైతే రాయడం జరుగుతుంది. ఫార్మల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ అండ్ అప్లైడ్ సైన్సెస్. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది 3 భాగాలు కాబట్టి. తర్వాత ఈ 3 భాగాల్లో ఫార్మల్ సైన్సెస్ అనేది ఉంది. ఫార్మల్ సైన్సెస్లో మళ్ళీ ఏమున్నాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ లాజిక్ అనేవి ఉన్నాయి. కాబట్టి అది మనం రాయడం అనేది జరుగుతుంది. ఫార్మల్లో ఏమున్నాయి, మ్యాథ్స్ ఉంది. ఓకే, మ్యాథ్స్ ఉంది. రాయగలిగితే ఈ విధంగా ప్లేస్ ఉంటే ఈ విధంగా రాసేయచ్చు. మ్యాథ్స్ ఉంది, తర్వాత స్టాట్ ఉంది, ఆ తర్వాత లాజిక్ అనేది ఉంది ఫార్మల్ సైన్సెస్లో. అది మనం ప్రజెంట్ చేస్తాం ఆ విధంగా. తర్వాత మ్యాథ్స్, స్టాట్, లాజిక్ విధంగా న్యాచురల్ సైన్సెస్ గురించి చెప్తున్నాడు. న్యాచురల్ సైన్సెస్ అనేది మనం అదిగోండి ఇక్కడ మనం రాసాం. ఓకే, ఇది మనం రాసాం కాబట్టి మనం దీన్ని ఎన్ని భాగాలుగా చేశారు ఏంటనేది చూద్దాం. సపరేటెడ్ ఇంటూ లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. లైఫ్ సైన్స్గా అండ్ ఫిజికల్ సైన్స్గా దీన్నైతే 2 భాగాలు చేశారు. అదే మనం ఇక్కడ ఇలా పెట్టేసి ఏం చేస్తామంటే లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాస్తాం. లైఫ్ సైన్సెస్. మీరు మాత్రం స్ట్రైట్‌గా రాయాలి. దయచేసి గమనించండి. ఇది స్క్రీన్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. బట్ మీరు రాసేటప్పుడు కొంచెం నీట్‌గా స్కేల్ వాడి రాయడం మంచిది. ఇక అప్లైడ్ సైన్సెస్. దీన్ని మన A4 పేజ్‌లో
ఇట్లానే రాయాలని లేదు, పేజీ తిప్పేసి అట్లా కూడా మనం అయితే రాయొచ్చు నీట్గా మనకు పట్టకపోతే. ఇక్కడంటే స్క్రీన్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఓకే, మనం అవసరమైతే పేపర్ని నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టేసి ఇవి మనం అయితే రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, లైఫ్ సైన్సెస్, ఫిజికల్. తర్వాత బిట్వీన్ దీస్ లైఫ్ సైన్సెస్లో మళ్ళీ ఈ లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో దాంట్లో బయాలజీ, మెడిసిన్ అనేవి ఉన్నాయి. కాబట్టి అవి రెండు కూడా లైఫ్ సైన్సెస్లో మనం రాయాలి. ఇక్కడ మీరు చూస్తే బయాలజీ ఉంది, మెడిసిన్ ఉంది. బయాలజీ, మెడిసిన్ ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట. మెడిసిన్ ఈ విధంగా ఈ రెండు ఉన్నాయి. తర్వాత వైల్ ఫిజికల్ సైన్స్ కన్సిస్ట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. ఈ తర్వాత ఫిజికల్ సైన్స్లో ఏముంది అంటే, ఫిజికల్ సైన్స్లో ఒకసారి చూద్దాం. ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేవి ఉన్నాయి. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేవి మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది ఫిజికల్ సైన్స్. ఇక మిగిలిన ఏంటంటే అప్లైడ్ సైన్సెస్ గురించి, దాని గురించి ఏమైనా ఉందేమో చూద్దాం. అప్లైడ్ సైన్సెస్ కవర్ ద డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సైన్సెస్. ఇంజనీరింగ్, అప్లైడ్ సైన్సెస్ వచ్చేసి ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్ అనేది ఉంటుందట. ఇక్కడ ఇంజనీరింగ్ గ్యాప్ లేకపోతే ఇట్లా గీత కొట్టేసి రాయొచ్చు. ఎందుకంటే ఇట్లా ఒక చిన్నది గీత పెట్టి కింద ఇంజనీరింగ్, ఇంకొచ్చేసి ఏముంది ఇందులో అప్లైడ్లో వచ్చేసి ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంజనీరింగ్ ఉంది, మెడికల్ సైన్స్ ఉంది. మెడికల్ సైన్స్ రాస్తే కంప్లీట్ అవుతాయి. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సైన్స్ ఈ విధంగా అండి. ఇది అవసరమైతే మీరు పేపరు అడ్డంగా ఉంచేసి రాయొచ్చు తిప్పేసి. ఇది ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్. స్కేల్ ఖచ్చితంగా వాడండి. నీట్గా అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేట్టు వాడితే ఖచ్చితంగా 5కి 5 మార్కులు, వొకేషనల్ వాళ్ళకి 3కి 3 మార్కులు అనేవి పడడం అయితే జరుగుతుంది. వొకేషనల్ వాళ్ళకి 50 మార్కులే, మనకు మాత్రం 100 మార్కులకి ఉండడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి.